హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్కీ బ్లాగ్స్. ఫైనల్గా ఈరోజు మనం మళ్ళీ ఊబర్స్ రైడ్స్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈరోజు చూద్దాం ఎలా ఉంటాయి రైడ్స్. డే 3 అయితే లాస్, కంప్లీట్గా లాస్. వర్షం పడుతుంది, అక్కడ ఎండ కొడుతుంది. ఈరోజు కూడా చాలా లేట్గా స్టార్ట్ చేస్తున్నా. ఆల్మోస్ట్ ఈరోజు 11 o'clock అవుతుంది స్టార్ట్ చేస్తున్నా. చూద్దాం ఈరోజు కంటెంట్ ఏంటంటే, మనకు ఒక 400 rupees పెట్రోల్ కొట్టించిన. సో 400 rupees పెట్రోల్ వల్ల మనకు ఎన్ని రైడ్స్ కంప్లీట్ చేస్తాం, మనకి ఎంత మైలేజ్ ఇస్తుంది మన స్కూటీ అనేది కూడా నేను చెప్తాను కంప్లీట్గా. ఓకేనా? ఇంతవరకు అయితే వీడియో చూసిన వరకు అయితే, చూసే వాళ్ళు అయితే ఎవరైనా కావచ్చు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. సో నేను క్లారిఫై ఇస్తాను మీకు. ఓకే, చలో వీడియో స్టార్ట్ చేద్దాం. సో రైడ్ అనేది స్టార్ట్ చేస్తున్నా. ఆల్మోస్ట్ 11 అవుతుంది. చూద్దాం ఈరోజు ఎట్లుంటుందో. మనకి ఒక 400 rupees పెట్రోల్ కొట్టించిన. సో 400 rupeesకి ఇక్కడైతే 156 rupees ఉంది మైలేజ్. అంటే మీరు 4 liters 3.8 అట్లా వచ్చింది అనుకుంటా. మీరు గెస్ చేసుకోండి ఎంత వచ్చింది అంటారో. సో రైడ్ స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు. రైట్ నౌ గో కొట్టేస్తున్నా. చూద్దాం ఒకవేళ వేరే వస్తుంది ఎంత వస్తుందో. నిన్న అసలు ఇవి లేనే లేవు. ఏమంటే ఈ ఆరెంజ్ బ్లూ అసలు లేనే లేవు నిన్న కంప్లీట్గా. చూద్దాం రైడ్ వచ్చినాక మనం వెళ్ళిపోదాం ఇంకా. సో ఫస్ట్ రైడ్ అయితే వచ్చేసింది మనకి 85 rupees టోలీ చౌకి ప్యాకేజ్ వచ్చింది ఇది. సో మనం వెళ్ళిపోదాం ఇంకా తీసుకొని. ఇలా చిన్నది పెద్దది అని ఏం లేదు, ఏ రోజుతో వెళ్ళిపోవాలి అంతే ఈరోజు ఒక్కరోజు. చూద్దాం ఎట్లుంటుంది ఏంటనేది మనకు. ఓకే, సో చలో. ऐसे भी बुक करता है कोई भी, रैपिडो क्या बोलती है अपन, जोमेटो कौन भी को बुक करता है, ऐसे भी बुक करता कोई भी उबर में? हाँ नहीं, ओके 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 चल रहा, लेके आ रहा, रुको. हाँ लेके आ रहा भाई. यस, यहाँ कोरियर है, कोरियर. ओके राइट, आ रहा. ఈ కస్టమరు ఎంత హుషారంటే చూడండి. జనరల్గా ఎవరైనా జొమాటో కానీ స్విగ్గీలో కానీ ఎవరైనా బుక్ చేసుకుంటారు టిఫిన్, అందులో అయితే ఎక్కువ పడుతుందని చెప్పి ముందే కాల్ చేసి కస్టమర్ ఇక్కడ మొత్తం మాట్లాడేసి టిఫిన్ మొత్తం అంతా రెడీ చేయించి తర్వాత ఊబర్ బుక్ చేసిండు పార్సల్లో. అట్లుంటుంది కస్టమర్తో. చలో. $493 93 అయిపోయింది డెలివరీ ఇచ్చేస్తున్నా. చూద్దాం నెక్స్ట్ రైడ్ వచ్చింది ఆల్రెడీ అన్నా. సో మనకి సెకండ్ రైడ్ కూడా వచ్చింది ఆల్రెడీ. కస్టమర్ డ్రాప్ చేయకముందే నేను ఆల్రెడీ చేసేసుకున్నా, యాక్సెప్ట్ చేసిన. సో ఇలా 1 kilometer ఉంది పికప్, కొండప్పుడు డ్రాప్ ఇది. సో రైట్ నౌ నేను షేక్పేట్లో ఉన్నా, వెళ్తున్నా. సెకండ్ రైడ్ కూడా పిక్ చేసుకున్నా, వెళ్తున్నా. మొత్తం గల్లీలలో ఉంది లొకేషన్ వచ్చేసి. ఇది షేక్పేట్, ఇది లోపల ఉంది ఎక్కడో. ఏందిరా రోడ్కి అడ్డం ఉంది బాబు. గల్లీలు మొత్తం తిరిగి పోవాల్సి వస్తుంది. సో రైడ్ కంప్లీట్ అయిపోయింది. కొండాపూర్ నుంచి, షేక్పేట్ నుండి కొండాపూర్ వచ్చిన. 95 rupees. సో ఆల్రెడీ ఇంకో రైడ్ ఉంది, యాక్సెప్ట్ చేసిన. అది ఎక్కడికంటే నానక్రామ్ కూడా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంట. పికప్ లొకేషన్ చూడలేదు, చూసి వెళ్ళిపోదాం ఇంకా. ఓకే థ్యాంక్స్. సో కొత్తగూడ. సో వెళ్ళిపోదాం కస్టమర్ దగ్గరికి.
టీవీ ఉన్నాడు కస్టమర్ అయితే ఇట్లా ఉండాలి కస్టమర్ రెడీగా 1095 ओके बाय बैठो कहाँ है लोकेशन ये नानकराम गुड़ा ऐसे जाता ना आपको मालूम है लोकेशन फिर मैं मैप लगाना नहीं लगाना ఓకే రైట్ చేయండి ఇప్పుడు ఉండాలి లొకేషన్ తెలుసు డైరెక్ట్ తీసుకెళ్తే నాకు ప్రాబ్లం ఉండదు మీకు ప్రాబ్లం ఉండదు ఫర్ సపోజ్ మనం లొకేషన్ పెట్టినాం అనుకోండి అది ఎటో తీసుకెళ్తే ఫర్ సపోజ్ చెప్తాను తెలిస్తే తీసుకెళ్ళండి పర్లేదు వా కొండాపూర్ నుంచి నానక్రాములు వచ్చేసరికి చుక్కలు అనిపించినాయా అమ్మ అక్కడేమో అంత చూపించింది ఇక్కడనేమో ఇంత చూపిస్తుంది 79 అంట ఓకే కంప్లీట్ అయింది చూద్దాం ఇంకేమైనా రైడ్ పడుతుంది రికార్డ్ చేద్దాం అనుకున్నా అది రికార్డ్ చేయలేదు అక్కడ సో ఇది 4th రైడ్ చాలా అంటే 1 అవర్ తర్వాత రైడ్ వచ్చింది మనకు అది సో సార్ని దింపేస్తే అయిపోతుంది ఇంకా చలే ఇందులో ప్రాఫిట్ ఏం లేదు చూద్దాం ఏమైందో ఈరోజు మొత్తం నెక్స్ట్ రైడ్ వచ్చింది వెళ్తున్నా కస్టమర్ దగ్గరికి థ్యాంక్ యూ సార్ 4th రైడ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు 5th రైడ్కి వెళ్తున్నా ఇంత 1 అవర్ ఆల్మోస్ట్ 1 అవర్ మనం ఖాళీగానే ఉన్నాం ఏం చేయలే అసలు ఎక్కడ నానగ్రామ గురించి ఖాళీ వచ్చేసిన ఆల్మోస్ట్ ఏడికి దుర్గం చెరువు వచ్చేసిన ఆల్మోస్ట్ ఇక అక్కడ రైడ్ వచ్చిన వల్ల మళ్ళీ ఎక్కించుకొని కొండాపూర్ వచ్చిన ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రైడ్ నుంచి మళ్ళీ కొండాపూర్కి వెళ్ళాలి వెళ్తున్నా మళ్ళీ పికప్లో కలుసుకుందాం సో కస్టమర్ కాల్ చేస్తున్నా ఆల్రెడీ ఒకసారి చేసిండు వెయిటింగ్ అని చెప్పేసి అన్నాడు మళ్ళీ మీరేనా ఓకే ఓటీపీ 3911 ఓకే కూర్చోండి సో 6 కిలోమీటర్స్ వెళ్ళిపోదాం మొత్తం తవ్వుతున్నాడు అరే అమ్మ ఇంతకుముందు గంట సేపు వెయిట్ చేసినాడు ఇప్పుడు చూడు మళ్ళా బైక్స్ ఒక్కటినే పంపిస్తుండేవాడు అరే ఇటు పెడతా ఏందిరా నాయన నైట్లో చేసుకోవాలి ఇటువంటి పనులు ఏమైనా ఉంటాయి ఇట్లా డేలో ఎందుకురా మీకు అమ్మా 5th రైడ్ కూడా కంప్లీట్ అయింది నేను చెప్తా ఇప్పటివరకు మనకి ఎంత వచ్చినాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఒకసారి అయితే స్టోరీ ఏంటంటే మనం 11 o'clockకి స్టార్ట్ చేసినాం ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది 2 అవుతుంది 2 వరకు మనం ఎర్న్ చేసిన అమౌంట్ ఎంత అని చెప్తే కంప్లీట్ ఇప్పుడు ఒక రైడ్ వచ్చింది యాక్సెప్ట్ చేసిన సో ఇది చూద్దాం ఇప్పుడు అది చూపెట్టదు ఆల్మోస్ట్ 260 + 80 + 80 260 + 80 మనకి ఎంత 340 ప్లస్ ఒక 70 ఏనా బాస్ 70 410 వరకు అంటే ఆల్మోస్ట్ 3 అవర్స్లో 410 మనం ఎర్న్ చేసినాం సో ఇప్పుడు ఇది ఎర్రగడ్డకి రైడ్ పడ్డది సో వెళ్తున్నా 100 రూపీస్ చూపించిండు సో అక్కడికి వెళ్ళే వరకు ఎంత అవుతుందో చూద్దాం ఇప్పుడు రైట్ నౌ వచ్చేసి బొటానికల్ గార్డెన్ రూట్స్ ఐడియా ఉంది కదా సో నేను అక్కడ ఉన్నా ఇప్పుడు రైట్ నౌ వెళ్తున్నా కస్టమర్ దగ్గరికి 2 కిలోమీటర్స్ ఉంది ఓకే 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 సో రైడ్కి వచ్చేసిన బాయ్ 4581 कहाँ है भाई लोकेशन एर्रागड्डा कितना दिखा है उसमें
103. अरे बहुत कम आ रहा है उसमें. बैठो. 12 కిలోమీటర్స్ ఉంది. ఇంత చక్కగా చూపించిండు అసలు వాడు. చలో టికే సో ఏం చేయలేం, వెళ్ళిపోవాలి అంతే. ఇంకా మనం చేద్దాం అనుకున్నాం డ్యూటీ చేయాలి అంతే. పార్ట్ టైం మాత్రమే, నో ఫుల్ టైం. ఫుల్ టైం చేయాలంటే వాడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేస్తూనే ఉండాలిగా. మళ్ళీ ఓన్లీ పార్ట్ టైం, నేను మాత్రం పార్ట్ టైమే చెప్తున్నా. నాకేంది, నేను వర్క్ చేసుకోవచ్చు, మళ్ళీ నాకు ఫోన్లలో అయిపోతుంది. నాది పెద్ద పని ఉండదు నాకు, కాబట్టి నేను ఏదో నడిపిస్తున్నా. మిగతా వాళ్ళ ఎవరైనా చేసినా మంచిగా, పార్ట్ టైం మాత్రమే నేను సజెస్ట్ చేస్తాను. ఓకే, టైం వచ్చేసి 2:20 అవుతుంది రైట్ నౌ. ఇప్పుడు ఎర్రగడ్డలో డ్రాప్ చేసేసిన కస్టమర్ని. సో 104 రూపీస్ ఏమో అయింది. సో అయిపోయింది. ఇంకో ప్యాకేజ్ ఉంది ఇప్పుడు రైట్ నౌ. ఇది బంజారా హిల్స్కి వెళ్ళాలి. ఇది ఎక్కడుందంటే బ్యాక్ సైడ్లోనే ఉంది. పోయి తీసేసుకుంటే దగ్గరనే ఉంది. తీసుకొని బంజారా హిల్స్కి వెళ్ళిపోదాం. 4th అండ్ 5th, ఇది 6th. ఇప్పుడు వెళ్ళాలి 6th. ఓకే, 6th రైట్. ఒక కస్టమర్ దగ్గరికి వెళ్తున్నా. వెళ్ళినాక పార్సల్, అది ఐ థింక్ సో పార్సల్ అనిపిస్తుంది. వెళ్ళినాక చేస్తా. ఇది పెద్ద అపార్ట్మెంట్స్లో ఈ బ్లాక్స్ ఉన్నాయి మొత్తం. ఒక 10-15 బ్లాక్స్ దాకా ఉన్నాయి. హలో సార్, ఇది 7th బ్లాక్ దగ్గరకు వచ్చా. ఓకే, బయట ఉంటారండి. సో కస్టమర్ వస్తున్నట్ట కిందికి. కొంతమంది ఉంటారు, ఎట్లుంటారంటే కస్టమర్ డైరెక్ట్ అన్న పైకి వచ్చేసేయండి, మేము పార్సల్ కదా ప్యాకేజ్ డైరెక్ట్ పైకి వచ్చేసేయండి అని అంటారు. వాళ్ళకి ఏం తెలుసు ఇక్కడ బైక్ ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి, అసలు పార్కింగ్ పెడదామంటే ఓన్ వెహికల్సే పార్కింగ్ ఉంటాయి. నార్మల్గా ఊబర్స్ కానీ ర్యాపిడోలు కానీ ఊబర్ వచ్చిన లోపలికి నార్మల్గా అలో చేయరు. కొంతమంది అయితే బయట పెట్టేసి వెళ్ళిపో అని చెప్పేసి అంటారు. సో కస్టమర్ వస్తున్నారు. ఐడియా లేదు నాకు. నేను అడ్రస్ వేసాను. ఓకే, ఫస్ట్ ఫ్లోర్ లో సర్వీస్ సెంటర్ Z900 అని చెప్పేసి ఇచ్చేయండి. Z900 దానికి చెప్పేసి సురేష్కి ఇచ్చేసాను. అక్కడ కౌంటర్లో కూర్చుంటారు. సురేష్ కవాసాకి పెట్టారు. అది సరే, నేను వెళ్ళిపోతలే. థ్యాంక్ యూ. పేమెంట్ నేను చేసాను. అక్కడికి వెళ్ళాక కాల్ చేస్తాను మీకు. నా నెంబర్ తీసుకొని పెట్టుకోండి, కాల్ చేస్తా. ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 3 అవుతుంది. 11 o'clock స్టార్ట్ చేసిన నేను. ఇప్పుడు టైం వచ్చేసి 3 అంటే ఆల్మోస్ట్ 4 hours అవుతుంది. 600 ఏమో వచ్చినాయి. ఇంకా 82 kilometers వెళ్తుంది మన బైక్. సో చూద్దాం, ఇంకా ట్రిప్స్ రైట్ నా అయితే వస్తున్నాయి. చూస్తున్నాం నార్మల్ మాదాపూర్ ఏమన్నా వస్తా అని చెప్పేసి ట్రై చేస్తున్నా. ఒకవేళ వస్తే ఇట్లా లంచ్ కూడా వేయాలి ఇంకా. సో చూద్దాం, ఇది ఒక్కటి ఇలా కంప్లీట్ అయిపోతే మనకు అర్థమైపోతుంది 400 రూపీస్ పెట్రోల్లో మనం ఎంత ఎర్న్ చేసినా మన బైక్ కూడా ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళిందని చెప్పేసి ఇది ఒక ఛాలెంజ్ ఉంటుంది కదా మనకు కూడా. కొండాపూర్కి వచ్చి రైడ్ ప్యాకేజ్ మళ్ళీ సేమ్ పార్సలే యాజ్ యూజువల్. వామ్మో, ఎంత 2.5 kilometers ఉంది. సో షార్ట్ కట్ ఏమైనా ఉందా చూస్తా. ఓకే, వెళ్ళిపోదాం కస్టమర్ దగ్గరికి. సో ఇది ప్యాంటు షర్ట్ అనుకుంటా మేబీ. సో ఇక్కడికి గచ్చిబౌలికి 13 kilometers ఉంది. 1 time ఏమో చూపించిండు. వీడు మళ్ళీ దాంట్లో 7 ట్యాక్స్ కట్ చేశాడు. కట్ చేసి మనకేసరికి అది ఇంకా 100 వస్తుందో మరి చూడాలి. ఇక ఈరోజు లంచ్ కూడా చేయలేదు రైట్ నౌ. ఈ ఛాలెంజ్ కంప్లీట్ కావాలని చెప్పి నేను. సో ఇప్పటివరకు అయితే 600 అయింది. ఈ రైడ్ చేస్తే 700 అవుతుంది. చూద్దాం what will happen. Okay, let's go. మొత్తానికి అయితే తీసుకొచ్చిన కింద మీద వాడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి పానం కింద మీద అయిపోయింది. సో డెలివరీ ఇచ్చేద్దాం కస్టమర్కి.
బాయ్ हुसैन है ऊबर ऊपर అమ్మ కింద ఒకటి ఉంది మీద ఒకటి ఉంది హుసేన్ ఊబర్ పార్సల్ సో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది స్టోరీ ఏంటంటే టైం వచ్చేసి 4 అయిపోయింది ఆల్మోస్ట్ ఒక 1 అవర్ దాంట్లో ఏం రైడ్స్ అనేది అంత ఏం లేవు సో మనం 3 అవర్స్ అప్రాక్సిమేట్లీ క్యాలిక్యులేట్ అంటే 11 to 3 అవర్స్ క్యాలిక్యులేట్ చేసిన 4 అవర్స్ ఓవరాల్గా 1 అవర్స్ పక్క పెట్టేసాను టైం వేస్ట్ అనుకోండి సో అంత లోపు మనకు ఒక 4 అవర్స్లో రైట్ నౌ 709 చూపిస్తుంది నేను అడ్మిట్ చేసినాయి సో నాకు ఓవరాల్గా ఒక 790 వరకు వచ్చినాయి సో 800 వేసుకోండి టిప్స్ అవి ఇవి కలిపి మొత్తం కలిపి ఒక 800 వచ్చినాయి 800లో ఆల్రెడీ మనం ఏమన్నా మార్నింగ్ 400 రూపీస్ పెట్రోల్ అని చెప్పాను కదా ఇంకా నా బండి ఇంకా 70 కిలోమీటర్స్ వెళ్తుంది ఆల్మోస్ట్ ఇప్పుడు 104 కిలోమీటర్స్ నేను మార్నింగ్ నుంచి ఇప్పటికీ తిరిగిన సో 104 అంటే అప్రాక్సిమేట్లీ 45 కిలోమీటర్స్కి 1 లీటర్ 2 లీటర్స్ ఒక 2.5 లీటర్స్ వేసుకోలేదు అప్రాక్సిమేట్లీ అంటే ఒక 250 రూపీస్ పెట్రోల్ మైనస్ చేసిన 800 నుంచి మనకు ఒక 550 రూపీస్ ప్రాఫిట్ అది ఎప్పుడు మార్నింగ్ 11 to 3 o'clockకి సో ఇంకా మనం ఎర్లీగా స్టార్ట్ చేసినాం అనుకోండి ఈ టైం వరకు మనకు అప్రాక్సిమేట్లీ ఆల్మోస్ట్ 1000 క్రాస్ అయిపోతుంది మార్నింగ్ ఒక 8 o'clockకి మనం స్టార్ట్ చేసినాం అనుకో ఫర్ సపోజ్ ఈ టైంకి 3-4 వరకు మనకు 1000 రూపీస్ ఈజీగా క్రాస్ అయిపోతుంది రైడ్స్ మంచిగా పడతాయి నాకు ఆపకుండా మార్నింగ్ నుంచి పడ్డాయి రైడ్స్ బట్ ఒక 1 అవర్ ఏమో డిలే అయిపోయింది అందులో మళ్ళీ ఇంకా నేను ఒక 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇటు వచ్చేసరికి నేను నాగరామ గురించి ఇటు వచ్చేసరికి ఇక్కడ రైడ్ పడ్డది అంతవరకు రైడ్ పడలేదు నాకు సో 800 రూపీస్ ఎర్నింగ్ ఈ రోజు అయితే నాకు ఇంకా 64 కిలోమీటర్స్ నా బండి ఇంకా వెళ్తుంది సో 200 రూపీస్ 220 వరకు పెట్రోల్ తీసేసినా కూడా అప్రాక్సిమేట్లీ మనకు ఒక అంటే 600 వరకు అయితే ఇన్ హ్యాండ్ ఉంది 4 అవర్స్లో ఓకే సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా రైట్ నౌ చిన్న పని ఉంది బ్యాంక్కి వెళ్ళాలి సో చిన్న వర్క్ ఉంది ఆఫీస్ వర్క్ అది కంప్లీట్ చేసుకోవాలి సో ఇప్పుడు తినను కూడా తినలేదు తినేసి వెళ్తా ఆల్మోస్ట్ 4 అవుతుంది బ్యాంకింగ్ క్లోజింగ్ బట్ నాకు వర్కింగ్ ఉంటుంది నువ్వు వెళ్ళేసి కొంచెం వర్క్ నాకు చేసేసుకుంటాను నేను సో ఇక్కడ వరకు వీడియో ఎవరైనా చూసినట్టుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి నేను ఇప్పుడు 400 రూపీస్కి ఇట్లా అని చెప్పేసి చేశాను కదా సో ఇంకేమైనా చేయాలా అని చెప్పేసి మీరు చేయండి కంపల్సరీ ఓకే ఇక్కడికైతే వీడియో ఎండ్ చేస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్